ఎక్స్ టూరిజం చైర్మన్ గల్లు శ్రీను గారు మనతో ఉన్నారు. ఏదైతే ఈ జియాగూడ మేకల మండి ఉందో కేవలం మూసీ నది పాడైతుంది, దీనివల్లే మనకి ఖరాబ్ అవుతుందని చెప్పని అంటున్నారు. దీని పట్ల మీరు ఏమంటారు శ్రీను గారు? ఇక్కడ మేము బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ మూసీ పరివాహక ప్రాంతం లోపల కేటీఆర్ గారి సూచనల మేరకు మూసీ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ నిరాశ్రయులు కావద్దనే ఉద్దేశంతో మొన్న 4th నుంచి 14th వరకు ఇవాళ మా విద్యార్థి 50 బృందాలు తిరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇవాళ జియాగూడలో మేకల మండిని కూడా సందర్శించడం. ఇవాళ మేకల మండిలో చాలామంది అన్ని కుల సంఘాలు ఇక్కడ మేకల మండిని ఆధారపడి ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ మూసిని సుందరీకరణ చేసే ముసుగులో భాగంగానే ఇక్కడ ఉన్న వేలాది మంది ప్రజలందరినీ నిరాశనం చేయాలని చెప్పి కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ ఇక్కడ అందరూ కూడా ఒక వారం రోజులుగా వీళ్ళు ఇక్కడ దీక్షలు చేపడుతున్నారు, పోరాటాలు చేస్తూ ఉన్నారు. అసలు దీన్ని శుద్ధి చేయాలని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం భావించి గతంలో కేటీఆర్ గారు ఈ మూసీ పరివాహక మూసీ లోపల 31 ఎస్టీపీలను ప్రారంభించి 31 ఎస్టీపీల కోసం కొత్తగా నిర్మాణం చేపట్టి దానికి నిధులు కేటాయించి వాటర్ను నీటిని శుద్ధి చేసి మూసిని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని కొనసాగించాలి. మూసిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ మూసి పరివాహక ప్రాంతంలో ప్రజలందరినీ మొత్తం నిరాశనం చేసే కార్యక్రమాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇవాళ సుందరీకరణ పేరు మీద వల్ల రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అంటే మనకి హైదరాబాద్ లో 5 మేకల మండి ఉన్నాయి అన్నారు. అంటే వాటి వల్ల ఏం రాని ప్రాబ్లం ఒక జియాగూడ మేకల మండి వల్లే ప్రాబ్లం వస్తుందంటారా? అదే నేను ఏమంటున్నా, ఇవాళ జియాగూడ మేకల మండిని తీసే ఉద్దేశం ఏంది? మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ నదికి 150 మీటర్ల పైన బఫర్ జోన్ అని పెట్టి దాని లోపల ఎన్ని వస్తే అంతమంది అన్ని ఇండ్లను అన్ని వ్యాపార సంస్థలను ఖాళీ అయిన కుట్ర ఇవాళ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇవాళ దానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా పోరాటం చేస్తున్న కాబట్టి వాళ్ళకి అందరికీ వాళ్ళ మా బీఆర్ఎస్ విద్యార్థి నుంచి మేము మద్దతు ఇస్తూ ఉన్నాం. ఇక్కడ మూసి ఒకటి సుందరీకరణ ఇక్కడ అవసరం లేదు కదా, జియాగూడల సుందరీకరణ దేనికి? ఇక్కడ ఏమంటే వ్యర్థ పదార్థాలు ఉంటే తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టండి. ఇవాళ దీనివల్ల మేకల మండి ద్వారా వచ్చే వ్యర్థాల వల్ల ఏం పొల్యూషన్ కాదు. ఇక్కడ ఇవన్నీ మట్టిలో కలిసిపోయేటి భూమిలో కలిసిపోయేదానికి ఎక్కడ పొల్యూషన్ అని చెప్పి ఏ సైంటిస్ట్ కూడా చెప్పలే. అదే మూసలో చాలా వ్యర్థాలు పరిశ్రమ నుంచి కాలుష్యాలన్నీ మొత్తం ట్యాంకర్ల కొద్దిగా తీసుకొచ్చి రాత్రిపూట మూసలో పడిపోతుంటే దాని మీద ప్రభుత్వం ఎలాంటి పర్యవేక్షణ లేదు, కెమికల్స్ పోస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా మంది భూగర్భ జలాలు నాశనం అవుతున్నాయి. ఈ నీళ్ళన్నీ కిందికి వర్షాలు పడ్డప్పుడు కిందికి వెళ్తే నల్గొండ ప్రజలు నష్టపోతున్నారు. దాన్ని శుద్ధి చేయాలి తప్ప ఆ శుద్ధిని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఇవాళ మూసీ సుందరీకరణ పేరు మీద ₹1,00,00,000 కోట్ల ఇవాళ ప్రభుత్వం దగ్గర నిధులు లేకున్నా, పేదవాళ్ళకు నిధులు ఇచ్చిన నిధులు లేకున్నా, రియంబర్స్మెంట్ ఇచ్చడానికి డబ్బు లేకున్నా, ప్రభుత్వం స్కూళ్లను బాగు చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇవాళ వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం ఇవాళ డబ్బులు ఇచ్చడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రజలందరినీ ఇవాళ చైతన్యం చేసిన ఉద్దేశంతో ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఇవాళ మేము పర్యటన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ బుల్డోజర్ల పాలన తగ్గియాలి, బుల్డోజర్లు వెనుక ఇవ్వాలి, మూసి సుందరీకరణ బంద్ చేసి మూసిని శుద్ధి చేయండి. మూసికి శుద్ధి ఎన్ని నిధులు ఖర్చు అవుతుందో ఆ పని చేయాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తా ఉన్నాం. అందులో భాగంగా మా పోరాటం అనేది కొనసాగుతుంది. ఇక్కడ ఈ మార్కెట్ తీస్తే బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసలే ఒప్పుకోదు. మేము వీళ్ళకి ఎప్పటికీ అండదండగా ఉంటాం. వీళ్ళు ఏ కార్యక్రమం చేసుకున్నా, ఏ ధర్నా చేసినా, రాస్తారోక చేసినా కూడా, ఎలాంటి ఆందోళన కార్యక్రమం చేసినా కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం వీళ్ళకు జియాగూడ మార్కెట్లో వాళ్ళందరూ కూడా సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. మేము జై తెలంగాణ. दुकान काड़ी పోతే 1000 అమ్ముతుంది. దుకాన్ 1000 అమ్ముతుంది. చూశారు కదా, ఏదైతే జియాగూడ మేకల మండి ఇది మూసివేయడం కేవలం ప్రభుత్వం పాలన కాదు, ఇది మూసి సుందరకరణం కాదు, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు సీఎం అని చెప్పని అంటున్నారు. అయితే దీనివల్ల బాధితులు చాలా బాధపడుతున్నారు. మేము రోజుకి 250 మాకు
నెలకు వచ్చేసరికి 10,000 కట్టుకోవాలమ్మ షాప్ రెంట్. ఇట్లాగా మా వారం రోజుల నుంచి మూస్తే మేము ఇంట్లో ఏం వండుకోవాలి, ఏం తినాలి, మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మాకు హస్బెండ్ లేరు అని చెప్పని ఇక్కడ చేసుకున్న వర్కర్లు చాలా బాధపడుతున్నారు. దీని పట్ల ప్రభుత్వం చూసి ఏదైతే వాళ్ళ విన్నపం ఉందో ముందుకు సాగించాలని కోరుతున్నాము. చూస్తూ ఉండండి RBM క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర.